హాయ్ హలో అండి. నిన్న నేను మటన్ కర్రీ చేసేటప్పుడు మీకు చెప్పాను కదా, కొబ్బరి పొడి వేస్తాను అని. సో మామూలుగా నాన్ వెజెస్లోకి కానీ అలాగే వెజ్లోకి కానీ నేను రెగ్యులర్గా ఈ పొడి వాడుతూ ఉంటాను. కర్రీ అనేది వాటరీగా లేకుండా కొంచెం గ్రేవీ టైప్ వస్తుందని. సో నా పోపుల డబ్బా మీకు తెలుసు కదా. సో కొబ్బరిని ఏంటంటే అలా సన్నగా తరిగేసుకొని మిక్సీలో వేసుకొని అండ్ దాంట్లో వచ్చేసి కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు, అలాగే కొన్ని దాల్చిన చెక్క అనమాట. ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు కూడా వేసి నేను గ్రైండ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ చెక్క చిన్నదైతే త్వరగా విరిగిపోయింది. ఇది కొంచెం హార్డ్గా ఉంది, రావట్లేదు. సో దాన్ని ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు. బట్ ఫైనల్గా నేను పక్కన ఉండే రోటితో కొంచెం కొట్టేసి దాన్ని ఫైనల్గా దాంట్లో వేసి కొంచెం ఉప్పు కూడా వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇదేంటంటే మనకి నాన్ వెజ్ కర్రీస్లోకి వేసుకుంటే చాలా కొంచెం గ్రేవీ టైప్ వస్తుందన్నమాట. అండ్ ఎక్కువగా నేను వెజ్ కర్రీస్లో కూడా వాడుతుంటాను. ఆల్మోస్ట్ ఆల్ నా కర్రీస్లో కొంచెం కొబ్బరి పొడి అనేది మేము ఖచ్చితంగా యాడ్ చేస్తూ ఉంటాము. కొంతమంది అయితే చాలామంది యాడ్ చేయరు. ఒకసారి మీరు యాడ్ చేయని వాళ్ళు ఇలా యాడ్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా అనిపిస్తుంటాయి కర్రీస్. అండ్ నా వీడియోస్లో మీకు ఏ వీడియోస్ నచ్చుతాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి, ఇది కొంచెం టోటల్గా చూపిస్తాను. ఇలా పౌడర్ అనమాట. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చాలా లిటిల్ క్వాంటిటీ, వీక్లీ వన్స్ చేస్తాను. ఓకే అండి, మరి బాయ్.